మీకు ప్రివ్యూ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే మీరు 3 చాయిసెస్ అప్లై చేసిన 3 ఎగ్జామ్ సెంటర్స్ మీరు సిటీస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అది చేంజ్ చేసుకునే ఆప్షన్స్ అయితే ఉండవు. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ మల్టిపుల్ పోస్ట్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకోవచ్చా లేదా అని అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ షుడ్ సబ్మిట్ their అప్లికేషన్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్టివ్ సెపరేట్లీ. సో ఫస్ట్ పాయింట్ మనం చూసుకుంటే ఏదైతే మీరు ఒక పోస్ట్ కన్నా ఎక్కువ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో మీరు డిఫరెంట్ అప్లికేషన్ సపరేట్ అప్లికేషన్ మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవరికైతే ఫీజు ఉందో ఫీజు కూడా మీరు సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే క్యాండిడేట్స్ హూ ఇంటెండ్ టు అప్లై ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ షుడ్ హ్యావ్ అవేర్ దట్ సెంటర్ ఆఫ్ ఈచ్ ఎగ్జామినేషన్ మే బీ డిఫరెంట్ అండ్ ఎగ్జామినేషన్ మే బీ ఆన్ ద సేమ్ డే అండ్ షిఫ్ట్. సో అప్లై చేసే ముందు మీకు ఇది ఖచ్చితంగా నాలెడ్జ్లో అయితే ఉండాలి. ఇన్ కేస్ మీరు ఏదైతే 2-3 పోస్టులకు అప్లై చేస్తున్నారో ఆ ఎగ్జామ్ మీకు ఒకటే రోజు ఒకటే షిఫ్ట్ అయితే మాత్రం మీరు ఏదో ఒకటే ఎగ్జామ్కి మీరు అటెండ్ అయితే అవ్వగలరు. అది కూడా మీరు ఒకసారి మైండ్లో పెట్టుకొని మల్టిపుల్ పోస్టులకు అప్లై చేయాలా వద్దని ఆలోచించగలరు. సో నెక్స్ట్ మన పాయింట్ చూసుకుంటే ఇఫ్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఇన్ 2 డిఫరెంట్ షిఫ్ట్స్ ఆన్ ది సేమ్ డే ఇట్ విల్ బి ది క్యాండిడేట్స్ రెస్పాన్సిబిలిటీ టు రీచ్ ద కలెక్ట్ ద అలొకేటెడ్ సెంటర్. సో ఇక్కడ మనకి ఇంకో పాయింట్ థర్డ్ పాయింట్లో ఏమంటున్నారంటే ఎగ్జామ్ సెంటర్ ఏదైతే మనకి 2 డిఫరెంట్ షిఫ్ట్లో మనకి ఒకటే రోజులో ఉంటే ఇది మీ రెస్పాన్సిబిలిటీ. మీరు ఆన్ టైంలో ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయ్యే రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడైతే మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు మీరు మల్టిపుల్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదని. నెక్స్ట్ పాయింట్ మనం చూద్దాం. ఇఫ్ ద ఎగ్జామినేషన్ for multiple posts applied by the candidate in the same shift as the same center but shift allocation in automated process EC will be able to appear in the examination. One post is ఇక్కడ ఇంకేం లేదండి. సింపుల్గా మీరు ఒక 3 పోస్టులకు అప్లై చేశారు. 3 పోస్టులకి ఒకటే రోజు ఒకటే షిఫ్ట్లో మీకు ఎగ్జామ్ అయితే మాత్రం మీరు ఏదో ఒకటే పోస్ట్కి ఎగ్జామ్ అయితే అటెండ్ అవ్వగలరు. అది మీ చాయిస్. ఇదే మీ ఇక్కడ పాయింట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే చాయిస్ టు అపియర్ ఫర్ ఏ పర్టికులర్ పోస్ట్ విల్ బి ద సోల్ రెస్పాన్సిబిలిటీ ప్రీరోగేటివ్ ఆఫ్ ద క్యాండిడేట్. సో మీ ఏ ఎగ్జామ్కి అయితే ఏ పోస్ట్కి అప్లై చేసి రాద్దాం అనుకుంటున్నారో అది మీ చాయిస్. అది ఎప్పుడు మీరు మల్టిపుల్ పోస్టులకు అప్లై చేసి ఉంటాయి. సో అది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంకో పాయింట్ చూసుకుంటే ఫైనల్ పాయింట్ అడ్మినిస్ట్రేషన్ విల్ హ్యావ్ నో బీరింగ్ ఇన్ ది రెస్పెక్ట్ ఫర్దర్ క్యాండిడేట్స్ అప్లై ఫర్ మల్టిపుల్ పోస్ట్ విల్ హ్యావ్ టు పే ఎగ్జామినేషన్ ఫీజ్ అగైన్స్ ఈచ్ పోస్ట్ సపరేట్. సో ఇందులో మీరు ఎగ్జామినేషన్కి లేట్ అయినా లేదంటే సేమ్ డే సేమ్ షిఫ్ట్ ఉన్నా మీరు ఏదో ఒకటే ఎగ్జామ్ మీరు రాయగలరు. సో మీరు మల్టిపుల్ పోస్ట్ అప్లై చేసి మల్టిపుల్ ఫీజ్ పే చేసిన తర్వాత కూడా మీరు ఒకటే ఎగ్జామ్ అయితే రాయగలరు. అది ఎప్పుడు ఒకే రోజు ఒకే షిఫ్ట్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలెక్షన్లో మనకి ముందుగా స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే ఇండియన్ నేవీ మీకు ఎటువంటి స్క్రూటినీ అయితే చేయదు. సో అందరూ ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ మీరు అప్లై చేశారో వాళ్ళందరికీ మీకు హాల్ టికెట్స్ అయితే వస్తుంది. ఎవరైతే ఫీజు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో ఫీజు పే చేసిన తర్వాత 90% మీకు హాల్ టికెట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసుకుంటే క్వశ్చన్ పేపర్ మనకు వచ్చేసరికి ఓన్లీ ఇంగ్లీషు అలాగే హిందీలో మనకి ఉండడం జరుగుతుంది. ఓకే, సో క్వశ్చన్ పేపర్ మోడల్ మనకి చూసుకోవచ్చు. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్లు, అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, యాప్టిట్యూడ్ నుంచి 25, ఇంగ్లీష్ నుంచి 25, మొత్తం 100 బిట్లు 90 నిమిషాలకు మీకు క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. సో దీని మీద మీరు డిపెండ్ అయ్యి ఉండకండి. కట్ ఆఫ్ ఒక్కొక్కసారి చాలా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో సిలబస్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే ఈ మొత్తం పోస్టులు ఇక్కడ మెన్షన్ చేశారో ఇవన్నీ గ్రూప్ బి పోస్టులు. సో ఈ గ్రూప్ బి పోస్టులకు అన్నీ ఒకటే సిలబస్. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో నెక్స్ట్ మన ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి చూసుకున్నా కూడా సేమ్ ఇంటెలిజెన్స్, అవేర్నెస్, యాప్టిట్యూడ్, లాంగ్వేజ్ ఇంగ్లీష్. అలాగే రిమైనింగ్ పోస్టులు కూడా సేమ్ మనకి సిలబస్ అయితే ఈసారి ఎటువంటి టెక్నికల్ సిలబస్ కూడా లేదు. సో అంతా నాన్ టెక్నికల్ సిలబస్. సో టై అయితే ఇన్ కేస్ మీకు టై అయితే వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ కన్సిడర్ చేసి మీకు మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఇండియన్ నేవీ సైట్లో అయితే మీకు రావడం జరుగుతుంది. లేదంటే మీ రిజిస్టర్ మొబైల్ లేదా మెయిల్కి మీకు మెసేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో రిటర్న్ కాకుండా కొంతమంది స్కిల్ అయితే ఉంది. ఆ పోస్ట్ మనం ఒకసారి చూద్దాం. ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ఫైర్ మ్యాన్కి ఫిజికల్ స్టాండర్డ్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే మనకి ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే.
అలాగే సివిలియన్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గైల్ కూడా స్కిల్ టెస్ట్ ఉంటుంది మీకు. అలాగే బండారికి కూడా స్విమ్మింగ్ టెస్ట్ ఉంటుంది. అలాగే MTS1 చూసుకుంటే ఈ అన్ని పోస్టులకి మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో రేపు మనకి అప్లికేషన్ ఆన్లైన్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 18 జూలై 2025. సో ఇది ఇండియన్ నేవీకి సంబంధించిన మెయిన్ పాయింట్స్. సో రేపు ఆన్లైన్లో అప్లై చేసుకునే ముందు మీరు మీ ఫోటో మీకు ప్రిఫరబుల్లీ మీకు వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ అడగడం జరిగింది. 20 to 50 KB మధ్యలో ప్లెయిన్ వైట్ పేపర్ మీద నెక్స్ట్ మీ సిగ్నేచర్ విత్ బ్లాక్ ఇంక్ పెన్. ఓకే, బ్లూ కాదంటే బ్లాక్ ఇంక్ పెన్తో మీరు సిగ్నేచరు 10 to 20 KB ఇన్ బిట్వీన్ ఉండాలి JPG ఫార్మాట్లో. నెక్స్ట్ మీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా OBC కానీ SC/ST కానీ 50 నుంచి 200 KB మధ్యలో ఉండాలి. నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ 50 to 200 KB. ఏవైనా మీకు రిలవెంట్ డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయా ఇవన్నీ మీరు 50 to 200 KB ఇన్ బిట్వీన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మెయిన్ పాయింట్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, 90 minutes టైం అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది ఇండియన్ నేవీకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. రేపు పొద్దున మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే నేను మరొక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.